श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः कर्मयोगः 21వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు చెప్తున్నాను. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తవమాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తా స్యాముపహన్యామి మాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తదా శక్తిశ్చికీర్షుర్లోక సంగృహం న బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అత కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బాలాదివ నియోజితః. శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తదా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనస్సస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం.